హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజ్ ట్రావెలర్. ప్రజెంట్ నేను అమరావతిలో ఉన్నాను. అమరావతిలో హెచ్ఓడి టవర్స్, ఐకానిక్ టవర్స్ నిర్మాణం జరుగుతుందిగా. ప్రజెంట్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందనేది ముందుకెళ్ళి చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ అనేది మరికొంతమందికి చూపించడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్. ప్రజెంట్ మనం ఎదురుగా చూస్తున్నది హెచ్ఓడి టవర్స్లో వన్ ఆఫ్ ద మెయిన్ టవర్ అయినటువంటి 5వ నెంబర్ టవరు. ఇక్కడ ఎదురుగా చూడొచ్చు, భారీ క్రేన్లను ఇక్కడైతే మోహరించడం జరిగింది. రీసెంట్గానే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారాయణ గారి చేతుల మీదుగా డయాగ్రిడ్ వర్క్ అయితే స్టార్ట్ అయినాయి. మనం ఎదురుగా చూడొచ్చు. గతంలో ఇదంతా కూడా వాటర్తో ఉన్న పరిస్థితి, ఇప్పుడు ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. రెడ్ బిల్డింగ్ మనం ఎదురుగా చూడవచ్చు. చాలా వరకు ఫౌండేషన్ లెవెల్ అయితే పూర్తి చేసి గ్రిడ్ నిర్మాణాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఎదురుగా మనం చూడవచ్చు, భారీ క్రేన్ల సహాయంతో గ్రిడ్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. గతంలో ఈ క్రేన్స్ అన్నీ కూడా ఇక్కడ లేవు, రీసెంట్గానే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ గ్రిడ్ నిర్మాణం అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇది 5వ నెంబర్కి సంబంధించిన టవరు. దీని మీదే సీఎం గారికి సంబంధించిన హెలీప్యాడ్ కూడా రావడం జరుగుతుంది. G+39 పద్ధతిలో ఈ బిల్డింగ్ యొక్క నిర్మాణాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా గమనించినట్లయితే వివిధ అవసరాలకు తగ్గట్టుగా G+2 పద్ధతిలో బిల్డింగ్స్ నిర్మాణాల కోసం పునాదులు, పిల్లర్స్ అయితే రెడీ చేసి ఉంచారు. మనం చుట్టూ గమనించవచ్చు. అలాగే బ్యాక్ సైడు కొండవేటి వాగు సైడు వాల్ నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయింది, నీళ్లు ఉత్తర వైపుకు రాకుండా. అలాగే కొండవేటి వాగు సంబంధించిన అభివృద్ధి పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి కాబట్టి ఇకపైన వాటర్ వచ్చే అవకాశం అయితే ఉండదు. అలాగే మనం ఇప్పుడు చూస్తున్నది 4వ నెంబర్ టవరు. ఈ టవర్ నిర్మాణాలు మొత్తం L&T సంస్థ అయితే నిర్మాణం చేస్తూ ఉంది. బ్లూ కలర్లో మనం గమనించవచ్చు ఈ 4వ నెంబర్ టవర్ని. ఇది కూడా దాదాపుగా G+39 పద్ధతిలో ఈ నిర్మాణాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా భారీ క్రేన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకప్పుడు నీటితో నిండిపోయిన ప్రాంతం ఈ రోజున నింగి కంటే ఆకాశ హార్మాలుగా మారుతూ ఉంది. మరికొద్ది రోజుల్లో మరింత స్ట్రక్చర్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. కిందకైతే ప్రజెంట్ అవకాశం లేదు. ఈరోజు సండే అవటం వల్ల చాలామంది వర్కర్స్ అయితే పని లేదు కాబట్టి కిందకి అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు. ఇక్కడ మనం చూడొచ్చు, దాదాపుగా కిందంతా కూడా కాంక్రీట్ చేసిన పరిస్థితి. చుట్టూ వాల్ నిర్మాణం కోసం రాడ్ బిల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు మన ముందు. అలాగే కిందంతా కూడా ఎక్కడ మట్టి కనపడకుండా అంతా సిమెంట్తో కాంక్రీట్ చేయడం జరిగింది. దూరంగా భారీ క్రేన్లు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నది L&T సంస్థ నిర్మిస్తున్నటువంటి 4వ ఐకానిక్ టవర్, టవర్ నెంబర్ 4. ఇది కూడా దాదాపుగా 5వ నెంబర్ టవర్కి సమానంగానే నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది 5వ నెంబర్ టవర్. ఆ పక్కనే మనం 4వ నెంబర్ టవర్ని కూడా చూడొచ్చు. బ్లూ కలర్లో రాడ్ బిల్డింగ్కి సంబంధించి వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. అలాగే దీని పక్కన కూడా మనం చూడొచ్చు ఒక భారీ క్రేన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రజెంట్ 4వ నెంబర్ టవర్ దగ్గర పరిస్థితి అయితే ఇది. రాడ్ బిల్డింగ్స్ అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఆ బ్యాక్ సైడ్ మనం ఎల్లో కలర్లో చూడొచ్చు 3వ నెంబర్ టవర్. కొంచెం ముందుకెళ్ళి అక్కడ ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి మనం అయితే గమనిద్దాం. మనం కొంచెం దూరంగా గమనించినట్లయితే 3వ నెంబర్ టవర్ని కూడా చూడొచ్చు. అక్కడ కూడా చాలా వర్క్స్ అనేది చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం ఎల్లో కలర్లో గమనించవచ్చు. అయితే పర్మిషన్ లేని కారణంగా మనం 3వ నెంబర్ టవర్ దగ్గరికి అయితే వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నది 4వ నెంబర్ టవర్. ఆ వెనకనే మనం ఎల్లో కలర్లో L&T పేరుతో ఉన్నది 3వ నెంబర్ టవరు. అది కూడా వర్క్స్ అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఆ టవర్కి సంబంధించి కూడా డయాగ్రిడ్ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ మనం ముందు వైపు చూడొచ్చు, పట్టాలు కప్పేసి డయాగ్రిడ్ వర్క్స్ అనేది స్టార్ట్ చేశారు. అక్కడ కూడా భారీ క్రేన్ అయితే మోహరించడం జరిగింది. కిందకి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి మనం పైనుండి వర్క్స్కి సంబంధించిన వీడియోస్ అయితే తీయడం జరుగుతూ ఉంది. కొంచెం ముందుకెళ్ళి 1 టవర్స్కి సంబంధించిన వీడియో అయితే ఏ విధంగా ఉందనేది చూద్దాం. ప్రజెంట్ మనం చూస్తున్నది 2వ నెంబర్ టవర్. 1, 2 టవర్స్కి సంబంధించిన వీడియో.
షాపూర్జీ పల్లంజీ అనే సంస్థ ఈ 1-2 టవర్స్ సంబంధించిన కాంట్రాక్ట్ అయితే దక్కించుకుంది. ముందు చుట్టూ మనం చూడొచ్చు కొన్ని అవసరాల కోసం నిర్మిస్తున్నటువంటి G+3 పద్ధతిలో నిర్మిస్తున్న బిల్డింగులు, అలాగే మధ్యలో టవర్ నిర్మాణం కూడా చాలా వరకు పైకి వచ్చింది. రాడ్ బిల్డింగ్ వర్క్స్ అయితే చాలా వరకు చేశారు. అలాగే మనం రైట్ సైడ్ గమనించినట్లయితే 1వ నెంబర్ టవర్ సంబంధించి గ్రిడ్ వర్క్స్ జరుగుతూ ఉంది. భారీ క్రేన్ల సహాయంతో వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. మిగతా 3, 4, 5 టవర్స్ స్థాయిలోనే దాదాపుగా ఈ 1-2 టవర్స్ కూడా ఉన్నాయి. వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయని చెప్పొచ్చు గతంతో పోలిస్తే. మనం చూడొచ్చు ఇది 1వ నెంబర్ టవర్. ఈవేళ సండే అవటం వల్ల చాలామంది వర్కర్లు లేరు. మిగతా రోజుల్లో 2 షిఫ్టుల్లో వర్క్స్ అనేది చాలా వేగంగా జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ప్రజెంట్ మనం చూస్తున్నదే 1వ నెంబర్ టవరు. 1-2 టవర్స్కు సంబంధించి కాంట్రాక్ట్ హక్కుల్ని షాపూర్జీ పల్లంజీ అనే సంస్థ దక్కించుకుంది. మనం చూస్తున్నది 1వ నెంబర్ టవర్. వర్క్స్ అనేది చాలా వేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. గతంలో ఇదే ప్లేస్లో వాటర్తో నిండిన పరిస్థితి ఇప్పుడు నీటిలో నుండి నింగిన అంటే దాదాపుగా G+39 పద్ధతిలో ఇక్కడ ఈ టవర్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. షాపూర్జీ పల్లంజీ అనే సంస్థ ఇక్కడ కాంట్రాక్ట్ హక్కులు అయితే దక్కించుకుంది. ఒక భారీ క్రేన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం ఒకసారి కింద వైపు చూడవచ్చు కాంక్రీట్ వర్క్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆదివారం అవటం వల్ల కొంత వర్కర్స్ అనేది లేరు. ఇప్పుడు మనం చూడొచ్చు డయాగ్రిడ్కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం ముందు వైపు ఈ బెండ్ అయిపోయి కనిపిస్తున్నాయి డయాగ్రిడ్కి సంబంధించిన వర్క్స్. డయాగ్నల్ షేప్లో ఈ టవర్కి పై అంతస్తు వరకు ఈ చాలా పూర్తయితే చాలా అందంగా కనిపిస్తాయి. మరోవైపుకి వెళ్ళి ఈ టవర్స్కి సంబంధించిన వీడియో అయితే చూద్దాం. ఓవరాల్గా 1-2 టవర్స్కి సంబంధించిన వీడియో అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ కూడా గ్రిడ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. డయాగ్రిడ్ వర్క్ భారీ క్రేన్ల సహాయంతో వర్క్స్ అనేది జరుగుతూ ఉంది. నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రాజ్ ట్రావెలర్.